తమిళనాడు రాజకీయాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న భయం చిన్నమ్మకు పట్టుకుంది. ఆఘమేఘాల మీద పోయిస్ గార్డెన్ నుంచి గోల్డెన్ బే రిసార్ట్ కు వెళ్లారు శశికళ. దాదాపు 30 కార్ల కాన్వాయ్తో మహాబలిపురం సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ కు వెళ్లారు చిన్నమ్మ. ఇంతకీ గోల్డెన్ బే రిసార్ట్ లో ఏం జరుగుతోంది? శశికళ శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? దాదాపు 130 మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నారని శశికళ వర్గం చెబుతున్నప్పటికీ రిసార్ట్ లో ఉన్నది 92 మంది శాసనసభ్యులే అని తెలుస్తోంది. శశికళ రిసార్ట్ కు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? రూముల్లో ఉన్న ఎమ్మెల్యేలను హాల్లోకి పిలిపించారు. తన అనుచరులతో మంతనాలు జరిపారు. నిన్న తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేలను పిలిపించి ముందుగా మాట్లాడారని తెలుస్తోంది. కీలక సమయంలో అండగా ఉండాలని అసంతృప్తివాదులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు శశికళ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తానేనని, ఇప్పుడు తన వెంట ఉన్న వారికి భవిష్యత్తులో పదవులు వరిస్తాయని బ్రెయిన్ వాష్ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, చేజారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టారు శశికళ. కొద్దిసేపటి క్రితమే గోల్డెన్ బీ రిసార్ట్కు చేరుకున్నారు. పోయస్ గార్డెన్ నుంచి ఇంటికి బయలుదేరిన తర్వాత సరిగ్గా 3 గంటల 45 నిమిషాలకు ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు గంటకు పైగా భేటీ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలందరూ కూడా వేరువేరు గదుల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అందరినీ కూడా ఒకే హాల్లోకి పిలిపించారు. ముందుగా ఎవరైతే నిన్న 12 మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారో వారితో శశికళ మాట్లాడుతున్నారు. ఎందుకు బయటకు వెళ్లాలనుకున్నారు, ముందుగా అందరూ కూడా అంగీకారం తెలిపి సంతకం పెట్టిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, ఏదైతే మీరు అనుమానపడుతున్నారో అధైర్యపడుతున్నారో అదేమీ అవసరం లేదు, ప్రస్తుతానికి అంతా సజావుగా ఉంది, అంతా మనకు అనుకూలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా ధైర్యం చెప్తున్నారు. వెళ్ళడానికి ప్రయత్నించిన ఈ ఎమ్మెల్యేలు కూడా మదురై, తంజావూరు, తేనె జిల్లాలకు చెందినవారు. ఇవన్నీ కూడా శశికళ ప్రాంతానికి చెందినటువంటి అంటే సమీప జిల్లాలు. శశికళ తంజావూరు జిల్లా అయితే చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నించడం కూడా విశేషం. అయితే ఇప్పటిదాకా 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తున్నటువంటి శశికళ వర్గం ప్రస్తుతానికి లోపల మాత్రం 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన వారు ఎక్కడ ఉన్నారు? శశికళ శిబిరంలోనే ఉన్నారా, వేరే ఒక చోట ఏదైనా శిబిరం ఏర్పాటు చేస్తే ఎక్కడ భద్రంగా ఉన్నారా, లేదంటే వారంతా కూడా చేజారిపోయారనేది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం గోల్డెన్ బీ రిసార్ట్కు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఇది. దాదాపు ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వాహనాలన్నీ కూడా శశికళ వెళ్ళినటువంటి కాన్వాయ్ పూర్తిగా కూడా లోపలికి వెళ్తే వెనక వచ్చినటువంటి కాన్వాయ్ వాహనాలన్నీ కూడా ఇక్కడే నిలిపివేస్తున్నాయి. ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. దాదాపు 50 కార్ల వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. లోపల కాన్వాయ్ 30 వాహనాల్లో శశికళ వెళ్లారు. ముఖ్య అనుచరులు, ముఖ్య నేతలు, మంత్రి ఎడపాడు పళనిస్వామితో పాటు పలువురు ఎంపీలతో కలిసి లోపలికి వెళ్లారు. పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించారు. ఇక్కడ శశికళ వస్తుందని తెలిసిన తర్వాత ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి ఒకవేళ బయటికి తీసుకెళ్లే ఆలోచన కూడా ఉంది. ఈ సాయంత్రం లోపు గవర్నర్ అనుమతిస్తే కనుక వెళ్లాలనేటువంటి ఒక ఆలోచన కూడా శశికళ ఉంది. కాబట్టి బయటకు వెళ్లేటువంటి సమయంలో కొంతమంది వ్యతిరేక వర్గం, పన్నీర్సెల్వం వర్గం కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా పోలీసులు కూడా భారీగా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఎమ్మెల్యేలందరూ కూడా గత 4 రోజులుగా ఇక్కడ ఉంటున్నప్పటికీ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే వారందరినీ కూడా కాపాడుకునేందుకు చర్యలు చేపట్టినటువంటి శశికళ ఇక్కడికి చేరుకొని దాదాపు గంటకు పైగా భేటీ అయ్యారు. వీరందరితో కూడా ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. ముందుగా ఇక్కడి నుంచి ఎవరైతే అయిష్టంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించారో వారితో మాట్లాడించిన తర్వాత, వారిని బుజ్జగించిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలతో 1-to-1 కూడా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే వారికి హామీలు ఇచ్చారు. వారికి అవసరమైనటువంటి ముందుగా ఏవైతే చెప్పారో వాటితో పాటు అదనపు తాయిలాలు కూడా ఇవ్వడానికి శశికళ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్లకుండా ఎక్కువ కూడా లేటు అయ్యేటువంటి అవకాశం లేదు. 1-2 రోజుల్లోనే మనకు అనుకూలమైనటువంటి నిర్ణయం రాబోతోంది. గవర్నర్ కనుక చర్యలు తీసుకోకున్నప్పటికీ ఢిల్లీలో మన సమస్య ఏంటో అక్కడ రాష్ట్రపతిని కలిసి వివరిద్దాం, అక్కడ ఖచ్చితంగా మనకు ఒక పరిష్కారం దొరుకుతుందన్నటువంటి విషయాలను వీళ్ళకి చెప్పి వీళ్ళంతా కూడా నమ్మించే ప్రయత్నం శశికళ చేస్తోంది. అయితే మురళి, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే శశికళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య సమయం గడుస్తున్న కొద్దీ తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా?
ఖచ్చితంగా మొదట 134 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత 2 రోజులకే ప్రమాణ స్వీకారం చేయాల్సింది. 2 రోజుల తర్వాత సాయంత్రం పన్నీర్సెల్వం తిరుగుబాటు చేసిన తర్వాత ఒకసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటికే 4 ఎమ్మెల్యేలు పన్నీర్సెల్వం గూటికి చేరారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేతో పాటు మంత్రి పాండ్యన్ కూడా వచ్చారు. సో వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా విమర్శలతో మీడియా ముందు బయటకు వస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేలందరినీ కూడా నిర్బంధించారు. ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకొని మమ్మల్ని అందరినీ భయపెట్టి లోపలే ఉంచేశారన్నటువంటి చెబుతున్నటువంటి మాటలు. ఇప్పటికే పన్నీర్సెల్వం కూడా రాజీనామా చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన తర్వాత తనను బెదిరించి రాజీనామా చేయించారని ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా అదే మాటలు చెబుతూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలకు ఒక అభద్రతా భావం ఉంది. మారుతున్నటువంటి పరిస్థితుల్లో సీనియర్లందరూ కూడా పన్నీర్సెల్వం వెంట చేరుతున్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ కూడా దాదాపు వారం రోజులైనప్పటికీ ఇప్పటికీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అనుమతి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎంత ఆలస్యం జరుగుతుందో. కేంద్ర ప్రభుత్వం కూడా పన్నీర్సెల్వంకు మద్దతుగా ఉందని ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కోర్టు తీర్పు కూడా ఒకవేళ వ్యతిరేకంగా వస్తే అప్పుడు పరిస్థితులు పూర్తిగా కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేగా పునరాలోచనలో పడుతూ ఉన్నారు. అవకాశం ఉన్నంత వరకు బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టుగానే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల బట్టి మనకు అర్థమవుతుంది. అయితే గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి అక్కడున్న ఎమ్మెల్యేలు బయటకు తరలిస్తే గనుక ఎక్కడికి తీసుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? గవర్నర్ కనుక అనుమతినిస్తే నేరుగా రాజ్భవన్కు తీసుకెళ్తారు. అక్కడ పెరేడ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అది కుదిరినటువంటి పక్షంలో, ఆ గవర్నర్ అనుమతి ఇవ్వనటువంటి పక్షంలో రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీ వెళ్ళబోతారు. అయితే ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు? ఇవాళ సాయంత్రమే వెళ్తారా లేదు రేపు వెళ్తారా అనేది కూడా ఒక స్పష్టత లేదు. అయితే ప్రస్తుతానికైతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ శశికళ వర్గం కోరింది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాధానం లేదు. రాష్ట్రపతి నుంచి ఒక అనుమతి వచ్చిన తర్వాత వెళ్ళి వారంతా కూడా కలవాలని, ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ పెరేడ్ చేయించాలని కూడా అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్ని ఒకసారి కలిసాం, రెండోసారి లేఖ కూడా రాశాం. కానీ మాకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేల మెజారిటీ ఉన్నప్పటికీ కూడా చట్ట విరుద్ధంగా మాకు అవకాశం ఇవ్వలేదన్నటువంటి విషయాలు రాష్ట్రపతికి, గవర్నర్పై కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి కనుక అనుమతినిస్తే సాయంత్రం కానీ రేపు కానీ కలిసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అనుమతి రాని పక్షంలో ఢిల్లీలోనే ఆందోళన చేపట్టి తమ నిరసనను బయట పెట్టాలని శశికళ వర్గం యోచిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తానికి గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి.